ड्राइवर जल्दी चलो जल्दी Why are you hijacking the bus? Sir, what are your demands? Sir, I have heard of plane hijack, train hijack. I haven't heard of bus hijack so far. Tell me, sir, please, sir, stop. Get lost! Hey, mister, क्या कर रहे हो? रुक जाओ! अरे पागल हो गए क्या? बस तो चला रहो! अरे ठहरो! Hey, ये किसने जला दिया? हाँ, मैंने किया था. क्या है? Come on, arrest him. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా బాబు? చూస్తే ఎలా చేస్తారు? ఓ తెలుగువాడివా? ఏమయ్యా మర్చిపోయిందా నీకు? గవర్నమెంట్ ప్రాపర్టీని తగలబెట్టడం నేరం అని తెలీదు? ఆఫ్టర్ ఆల్ ఇనుప ముక్కలను తగలబెట్టడం నేరం అంటున్నారు. ఇక్కడ ఎంతో మంది మనుషుల ప్రాణాలు కేవలం మీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో తీస్తున్నారే, అది మీరు చేస్తున్న నేరం కదా? వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. ఈ ఏరియాలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతమంది చస్తున్నారు, కానీ మీ ప్రభుత్వం గవర్నమెంట్ తప్పేలా అవుతుంది డ్రైవర్లకు. సార్, ఏ ఒక్కరి మీద మీరు నేరం మోపి తప్పించుకోవాలని చూడకండి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవని, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవని, సరైన ఫుట్పాత్ లేవని, బస్సులు కండిషన్ లేవని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం? యాక్సిడెంట్ లో ప్రాణాలు పోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయండి ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకుందా మీ ప్రభుత్వం? అందుకని ఇలా చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కు చూడండి సార్, అమ్మా నాన్నలు పోగొట్టుకుని పిలిపిస్తున్న ఈ పసివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని విధవరాలైన ఈ చెల్లి ఇచ్చింది సార్ హక్కు. ఆధారమైన ఒక బిడ్డను పోగొట్టుకున్న ఈ ముసలివాడు ఇచ్చాడు సార్ నాకు హక్కు. చెప్పండి సార్, మాట్లాడరే. ఎన్నో ప్రాణాలు పోయినా సరే రాని ప్రభుత్వం ఈ రోజు ఇనుప ముక్కను తగలబెట్టేసరికి మొత్తం వ్యవస్థ దిగి వచ్చింది. చెప్పండి సార్, దీనికి సమాధానం ఏం చెప్తారు? ఐఎమ్ సారీ, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను. సాధ్యమైన తొందరలో వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. కానీ మిస్టర్, తెలుసు సార్, నేను చేసింది తప్పు. Come on, sir, arrest me. Arrest him. राजकुमार, तुम जा सकते हो. నెల రోజుల్లో ఇది మూడోసారి నేను పోలీస్ స్టేషన్కి రావటం, నిన్ను జామీన్ మీద విడిపించడం. గురుగారు, మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. టిఫిన్ చేయలేదా? చేయలేదురా, భోజనం కూడా చేయక్కర్లేదు. నువ్వు చేసే పనులు చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది. తెలివైన వాడివి, చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడివని నువ్వు నాకేం కాకపోయినా నీ మీద అభిమానం చూపించాను. స్కాలర్షిప్కి రికమెండ్ చేశాను. పిహెచ్డీ చేయడానికి చేతనైనంత సాయం చేస్తున్నాను. అందుకే కదా గురువుగారు ఎంతో కష్టపడి శ్రద్ధగా పిహెచ్డీ చేస్తాను, మీకు మంచి పేరు తీసుకురావాలని. తెచ్చావులే పెద్ద పేరు, ఉన్న పేరు చెడగొట్టుకుంటుంటే చాలు. సరే, ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటాను. అదే నా మాటలకు అర్థం? అయితే ఊరుకోను. ఏంట్రా అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావా? బాగా చదువుకుని ఎంతో గొప్పవాడు అవుతావు అనుకుంటే నువ్వు ఇలా ఊళ్ళో గొడవలన్నీ నెత్తిరేసుకుంటే ఎలారా? నీకేమన్నా అయితే నేనేమవ్వాలి? నిన్నెంతగా అభిమానిస్తున్నానో అర్థం చేసుకోరా. ఎందుకురా నవ్వుతావు? నేనేమన్నా కామెడీ చేస్తున్నానా? నేనెంత సీరియస్ గా మాట్లాడుతున్నాను తెలుసా? నేను సీరియస్ గానే నవ్వుతున్నాను. ఎట్రా? కొట్టకూడదు మరి. కొట్టకూడదు. నువ్వు బాగుండాలి, నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ నీలో ఉన్న ఆవేశం కాస్త తగ్గించుకోవాలిరా. ఈ వ్యవస్థను మార్చడం నీ ఒక్కడి వల్ల ఏది కాదు, అర్థమైందా?